సల్మాన్ ఖాన్ వైఫ్ పేరేంటి బ్రో? సల్మాన్ ఖాన్కి ఇంకా పెళ్ళే కాలేదు బ్రో. బ్రో ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయంటావు? బ్రో ఢిల్లీ బస్ ఎప్పుడు వస్తుంది? ఢిల్లీ బస్ ఇటు రాదు. Have some tea. Are you okay, John? ఇప్పుడు మనం చేస్తున్న పని నీకు రిపల్సివ్ అనిపించవచ్చు, బట్ ఒక 2 weeks యూ విల్ అండర్స్టాండ్. టూల్స్ అని తెచ్చావా? బ్యాగ్లో పెట్టేసాయి. రేపు చేయాల్సిన వర్క్ గుర్తుంది కదా? అరే ఒక చిన్న అనౌన్స్మెంట్. మన కాలేజీలో 4 మిస్ అయ్యి వారం అవుతుందిరా. ఇంతవరకు చిన్న క్లూడే లేదు వాళ్ళ గురించి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే చెప్పండి మాకు వచ్చి. అలాంటి వాళ్ళు మిస్ అయితే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ తొక్కలో ఇన్వెస్టిగేషన్ ఏంటి బ్రో? ఎవడి మీదైనా వెళ్ళే ముందు ఆలోచించెళ్ళు. రే మిస్ అయితే సెలబ్రేట్ చేసుకోనికి వాళ్ళేమైనా క్రిమినల్స్ కాదు, మనలాగే స్టూడెంట్స్. తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మిస్ అయ్యారా? ఈ కాలేజ్ ఎవరు? చెప్పరా అన్న, లాస్ట్ సండే మీరు ఒక చూసారన్న గేర్ దూకున్నప్పుడు. అవునా, ఎట్లుంటాడు? మనం నోటీస్ చేసినావా అని? అవును బ్రో, కొంచెం కాలు ఇరిగినట్టు ఉంది, కుంటుతూ నడుస్తున్నాడు, కంటికి కొంచెం ప్యాచీ లాగా ఉంది బ్రో. సరే మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడతాం మీతో. అరే మన రాఘవేమోరా? వాడే అనుకుంటున్నా నేను కూడా. ఏమైందిరా? మాస్క్ లేదురా. ఎప్పుడు కనిపించింది బాడీ? మార్నింగ్ కాలేజ్కి జెల్ వచ్చిన 3rd floorలో వాటర్ తాగుతుంటే పైనుంచి స్మెల్ వచ్చింది. వచ్చి చూసేసరికి ఈ బాడీ కనిపించింది. ఇగో ఈ చిట్టు దొరికిండే 1 పాకెట్లా. అలా టైం చూడరా. 9 అవుతుందిరా. హలో ఫ్రెండ్స్, రాఘవ్, భానుప్రసాద్. చాలా రోజుల తర్వాత. ఆల్మోస్ట్ 2 years అవుతుందిరా.
ఎక్కడున్నావు ఎన్ని రోజులు? వరప్రసాద్, ఇది కాల్లో మాట్లాడే పేషెన్సీ నాకు లేదు, తర్వాత మాట్లాడదాం. అరే నువ్వు పెద్ద తప్పు చేసినావు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసావురా. ఓ సరే, మ్యాటర్ సీరియస్ రాగు. నువ్వు చేసిన పని ఏదైతే ఉందో వెంటనే ఆపోయి. ఇంకా మర్డర్ చేసింది నువ్వే అని మాకు తెలుసు. మేము నిన్ను ఆపే ముందే నువ్వే చేశారని రేపు. నువ్వు తెలుసుకునేది ఏం లేదు అక్కడ. ఆ పేరుతో పాటు నెంబర్ కూడా నేనే ఇచ్చా. రేయ్ మిగతా ముగ్గురు ఎక్కడ్రా? ఆ విషయం చెప్పడానికి కాల్ చేశా. సండే 9:15 కాలేజ్లో కలుద్దాం. ఏ క్లాస్ రూమ్ మీకు కూడా బాగా తెలుసు. అరే ఎగ్జామ్ అయిపోయిందిరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామన్నా, క్లాస్లన్నీ ఫుల్ ఉంటాయి. అటు సైడ్ ఖాళీ ఉంటుంది, చూద్దాం పారా క్లాస్లో. అవునా? ఇప్పుడే క్లాసులు ఖాళీ ఉంటుందిరా. ఖాళీ ఉంటుంది. సరే పాయ్. చేసుకోవడం ఉంటుంది, చూడొచ్చు. చేస్తున్నాయి ఈజీ సైడ్ లేవాడా మరి తీసే మరి. అవును మరి, మీ సివిల్ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? కొత్త మాట్లాడుతున్నావు కదా. అరే నువ్వు మాట్లాడకరా, నువ్వు ఎట్లైనా క్వాలిఫై అవుతావు. వాళ్ళంటే వాళ్ళు ఆలోచించాలి ఇలాంటి గురించి. బాగానే ఎక్స్ట్రా ఇస్తున్నారా? అది కాదు, మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం ఈ 5 yearsలో. సరే కానీ మనం రాసుకున్న 5 ప్రిన్సిపల్స్ అయినా గుర్తున్నా మీకు? పీస్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ, జస్టిస్. మన ప్రిన్సిపల్స్ మనమే మర్చిపోతే ఎట్లా? నేను ఈ ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తా, మీరు పాటిస్తారా లేదా అని నా డౌట్. అరే ఫిలాసఫీ రాసుకుని మనం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారా? అవును, ప్రిన్సిపల్ కోర్టు మీద కంప్లైంట్ ఇచ్చినావు. కాలేజ్లో ఆడి ఇస్తుందో అందరు తెలుసు, కానీ ఒక్కడు ఇవ్వను. అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను. రే వాడితో ఎందుకురా? అంతా ఎందుకు? చిన్న పని చిన్న పనికి ఎవరు వచ్చారు? చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్ ఇచ్చావంట? ఇచ్చాను రా, అందరి మీద ఇచ్చా. లాస్ట్లో డ్రగ్స్ అంతుంటే చూస్తూ కూర్చోాలా? నా కాలేజ్లో నా మీద కంప్లైంట్ ఇచ్చావా? ఏం చేద్దాం రా హేమంత్, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యే వచ్చావుగా. సర్టిఫికేట్స్ నీవే అనుకుంటా. ఏయ్ శివ, వద్దు వద్దురా. ఏయ్ కంప్లైంట్ ఇచ్చి మర్చిపోయామనుకుంటా. గట్టిగా పట్టుకోరా వాడిని. ఇదంతా
రీజన్ అరే నీ ప్లాన్ ఎందుకు తెలియదు, ఏం చేస్తున్నావు ఇవన్నీ ఆపేసి మర్యాదగా సరెండర్ అయిపో. ఎస్జేడబ్ల్యూస్ అయిపోయారన్నమాట. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ నువ్వు చేసేది మాత్రం పెద్ద క్రైమ్ రా. క్రిమినల్స్ చంపడం కూడా క్రైమేనా? నువ్వు చంపినోడు ఎంత క్రిమినల్ అయినా చంపడం మాత్రం క్రైమే. ప్రిన్సిపల్స్ ఇంకా ఫాలో అవుతున్నారు అన్నమాట. వచ్చిన పని చూద్దామా? సరే, మీరు అన్నట్టు సరెండర్ అయిపోతుంది. బట్ సీక్రెట్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? అని కూడా రమ్మనండి. ఎవరితో మాట్లాడుతున్నారా? అతను జాన్, మై ట్రూ ఫ్రెండ్. పాయింట్కి వస్తావా? అక్కడికి వస్తుంది. 2 years కింద మన ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత నా సర్టిఫికెట్స్ పోయాయి, నాకున్న పేరు, ప్రెస్టీజ్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఇక డెసిజన్ తీసుకున్నా, చంపుదామనా? చచ్చిపోదాం. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడానికి ట్రై చేస్తాను. కాలు ఎరిగింది, బట్ ఐ వాజ్ ఓకే. సో ఈసారి ఎలా అయినా చేద్దామని టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పుడే ఒకరి హ్యాండ్ అని ఆపింది. జాన్, మై ఓన్లీ ఫ్రెండ్. స్టోరీలు చెప్తున్నావా? నా లైఫ్ స్టోరీ. ఈ 2 years నేను ఇంట్లోనే ఉండే. ఐ వాజ్ విత్ జాన్ ఎవ్రీ సెకండ్. We used to play indoor games, and my sister, and every second John was with me. అయితే ఇలా ఉన్నప్పుడు ఒకరోజు సిస్టర్ ఇంటికి నేను ఏడుస్తూ వచ్చుండే, తట్టుకోలేకపోయా. నా జోలికి వచ్చారు ఓకే, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకుంటానా? అందుకే ఇంత కసలో బతుకున్నారా? టైం ఎంత? 10:25. 10:30 తెలుసు. అరే వాళ్ళు ఎక్కడున్నారైనా ఎప్పుడా జైలు సెంటెన్స్ ఎంత తగ్గుతుంది? బిన్ లాడెన్ని చంపితే టెర్రరిజం పోయిందా? ఇది అంతే. ఎవడ్రా ఈ టైంలో? హలో, స్పీకర్. హలో. Ground floor, G23, 3 bodies. రే, నీ నెంబర్ 5 అయితే కానీ క్రాస్ అవుట్ అవ్వదు. మర్యాదగా 5 ఇవ్వడం చెప్పు. చెప్తావా చెప్పు, చెప్తావా చెప్పు. చెప్తా, కూర్చో కూర్చో. నంబర్ 4 శివ. 1 చంపే ముందు ఒక విషయం చెప్పాడు.
అసలు కంప్లైంట్ ఇచ్చిన విషయం లీక్ చేసింది మీ ఇద్దరిలో ఓడవలేదు. అరే మళ్ళీ స్టోరీ చెప్తున్నారా వీడు? రే స్టోరీ లేని కదా నువ్వు చెప్తున్నావు. శివగాన్ సిస్టరు నువ్వు ఒకటే స్కూల్లో చదువుకున్నారంట, చెప్పలేదే. There is a house in New Orleans they call the rising sun, and it's been the ruin of many a poor boy. In God, I know I'm one. My mother was a tailor. Bye. My new blue jeans. My father was a gambling man down in New Orleans. Now the only thing a gambler needs is a suitcase and a truck, and the only time he's satisfied is when